ఏంటమ్మా ఉన్న ఆస్తి మొత్తం అనాథాశ్రమంకి రాసి ఇచ్చేస్తావా? ప్రేమగా చూసుకునే కొడుకు నువ్వు ఉండగా ఆస్తి ఎందుకురా? ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళకి రాసిస్తే రేపు నిన్నెవరు చూస్తారమ్మా? ఒక్కగానొక్క కొడుకుని నన్ను కాదని ఆస్తి వాళ్ళకి రాసిస్తావా? రేపు నీకు ఒంట్లో బాగపోతే వాళ్ళు వచ్చి చూస్తారా అమ్మా? ఇదేమన్నా పద్ధతిగా ఉందా? అలాంటప్పుడు నన్ను ఎందుకు అన్నావు? చేరా, నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటానంటావు? ఏంటి ఆలోచిస్తున్నావా? ఇంకా 25 సంవత్సరాలు ఉంటానంటావా? సమాధానం చెప్పురా. అవును, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అయితే నన్ను సాకటానికి ఆస్తితో ఏం పనిరా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? దేనికైనా ఖర్చు ఉంటుందమ్మా, అవసరాలు కూడా ఉంటాయి. నీకు ఉద్యోగం ఎప్పుడొచ్చిందిరా? 28 ఏళ్లకు వచ్చింది. మరి ఆ 28 ఏళ్ళు నిన్నెవరు సాకారా? అప్పుడు నీకే ఆస్తి లేదు కదా. అప్పుడు నీకు ఏ ఆస్తి లేకుండానే నానా నేను నిన్ను సాకాం కదరా. బిడ్డల్ని సాకాలంటే మాత్రం తల్లిదండ్రులకి ఆస్తిపాస్తుల గురించి అవసరం లేదు. కానీ బిడ్డలకి మాత్రం తల్లిదండ్రులు చూడాలంటే ఆస్తిపాస్తులు కావాలా? నువ్వు నా కడుపులో పడ్డప్పటి నుంచి చూశాను. నీకు నడక రానప్పుడు చూశాను, నీకు మాట రానప్పుడు చూశాను, నీకు చదువుకునేటప్పుడు చూశాను, చదువు రానప్పుడు చూశాను, ఉద్యోగం రాకముందు చూశాను, ఉద్యోగం వచ్చిన తర్వాత చూశాను. 28 సంవత్సరాలు నువ్వు నాకు ఏ ఆస్తి పంచకపోయినా నిన్ను కష్టపడి సాకాను. ఇప్పుడు కూడా 28 సంవత్సరాలు నన్ను కూడా నువ్వు సాకవలసిందే. నీకు ఏ ఆస్తి ఇవ్వను, నేను ఏ పని చెయ్యను. అది నా హక్కు, అది నీ బాధ్యత. ఆస్తి ఇవ్వలేదని అన్నం పెట్టకపోతే ఏడ్స్తూ వెళ్లే తల్లిని అనుకుంటున్నావా? ఆస్తులు కూడబెట్టుకోవాలి, బంధాలు నిలబెట్టుకోవాలి, అది తెలుసుకో.